బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025ని లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఈ బిల్ వచ్చేసి అన్కాన్స్టిట్యూషనల్ ఉంది, యాంటీ మైనారిటీ మరియు ముస్లిం కమ్యూనిటీ రైట్స్ మీద ఇది డైరెక్ట్ అటాక్ ఉంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్, కమ్యూనిటీ రిప్రజెంటేటివ్స్ ఎంత ఈ బిల్కి తప్పు ఉందని చెప్తే కూడా ఫోర్స్ఫుల్గా పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టి దీనికి పాస్ చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డులో ఈ కొత్త చట్టంలో అదర్ కమ్యూనిటీస్ మెంబర్ని వక్ఫ్ బోర్డులో తీసుకొచ్చి ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్గా పెట్టి వక్ఫ్ ప్రాపర్టీస్ని ఆయన ద్వారా, వక్ఫ్ ఇష్యూస్ని ఆయన ద్వారా జరపడం జరుగుతుంది. వందలాది సంవత్సరాల నుంచి ఈ ప్రాపర్టీని రిలీజియస్ ప్రాక్టీస్ నడుస్తూ వస్తుంది. దానికి డిస్రెస్పెక్ట్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 26 ప్రకారం ఏ మతమైనా వాళ్ళకి వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ చేయడానికి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. దీనికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్ తీసుకురావడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అడాప్ట్ చేయడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేస్, ఇండియా బ్లాక్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఎన్ని సజెషన్స్ ఇచ్చినా, ఎన్ని స్ట్రాంగ్గా అబ్జెక్షన్ చేసినా వాళ్ళ సలహాలను, సూచనలను ఒక్కటి కూడా బిల్ రెజల్యూషన్లో తీసుకోలేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చైర్మన్ గారు రెజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్ స్పీకర్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ దేశంలో ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని, కోర్ హిందూ గ్రూప్ని కృషి చేయడానికి, మైనారిటీస్ని అణచివేసే ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. గత 11 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఒకవైపు ట్రిపుల్ తలాక్ బిల్లు, ఆర్టికల్ 370, లవ్ జిహాద్, ఇవాళ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, రాబోయే రోజులలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తారు. బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో నివసిస్తున్న మైనారిటీస్ల మీద అఘోర దాడి చేయడం జరుగుతుంది. ఈ దేశంలో డెమోక్రసీ లేకుండా పార్లమెంటరీ ప్రాసెస్ని బుల్డోజ్ చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కొత్త చట్టాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాలు వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కలిసి ఉంటారు. ఇక్కడ గంగా జమున తహజీబ్ అనేది ఉంది. ఇలాంటి విషయంలో కూడా ముస్లిం హిందువులు చిచ్చు పెట్టి ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని హ్యాపీ చేయడానికి ఇంకో సెక్షన్ ఆఫ్ సొసైటీని డిస్ట్రాయ్ చేస్తూ ఈ ప్రాపర్టీని దోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పేరిట ఈ దేశంలో వక్ఫ్ ప్రాపర్టీతో ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేసుకుంటారు. మేము దానికి రిఫార్మ్స్ తీసుకొస్తాం, ప్రజలకు మంచి చేస్తామని చెప్పి మోసం చేసి వాళ్ళ ప్రాపర్టీని దోసుకునే ప్రయత్నం. ఇవాళ మనం చూసుకుంటే మ్యాక్సిమం ప్రాపర్టీస్ ముంబైలో అంబానీ ఇల్లు కూడా వక్ఫ్ ప్రాపర్టీ మీద ఉంది. ఉత్తరప్రదేశ్లో వేలాది ఎకరాల మీద అంబానీ కబ్జాలు ఉన్నారు.
లిమిటేషన్ యాక్ట్ తీసేసి 12 సంవత్సరాలుగా ఎవరు ఆ ల్యాండ్ మీద కబ్జా ఉంటారో వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా ముస్లిం ఇష్యూస్లో వాళ్ళ అఫేర్స్లో బీజేపీ ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తుంది. శ్రీమతి సోనియా గాంధీ గారు 78 సంవత్సరాల ఆమె ఏజ్ ఉంది. అర్ధరాత్రి 1 గంటకి ఈ బిల్కు అపోజ్ చేయడానికి పార్లమెంట్కి వచ్చి 2.5 గంటలకి ఆ బిల్ పాస్ అయినప్పుడు అగేన్స్ట్ ఓట్ వేసిపోయింది. కాంగ్రెస్ పార్టీ మైనారిటీల పట్ల చాలా స్పష్టంగా ఉన్నారు, చాలా క్లియర్గా ఉంది. సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేస్తాం. లీగల్ మోరల్లీ అన్ని జస్టిఫై అయ్యే వరకు ఈ బిల్లుని దింపే వరకు 100% కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రజలతో అండగా ఉంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.